వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ని రోజులు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు టీడీపీ పార్టీ మారడం కరెక్టేనా? అది కరెక్టే అంటే ఇప్పుడు మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారు ఒక మైనారిటీ నేత సార్. ఆయన ఒక ముస్లిము. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ సీటు కేవలం నెల్లూరు సిటీ సీటు ఇవ్వలేదని ఒక కారణంతో ఈరోజు ఆయన పార్టీని వీడి టీడీపీ పార్టీ తీర్థం పెట్టుచున్నారు సార్. అలాంటి వాళ్ళని నెల్లూరు నగర ప్రజలు కానివ్వండి, నెల్లూరు జిల్లా ప్రజలు కానివ్వండి ఆశీర్వదించారు. ఆయన ఖచ్చితంగా చాలా డిపాజిట్లు రాని తరంగా ఓడిపోతారని మేము భావిస్తున్నాము. జగన్ గారికి విజయసాయి రెడ్డి గారు బాగా సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి నెల్లూరుకి విజయసాయి రెడ్డి గారిని పంపించారా, లేకుంటే విజయసాయి రెడ్డి గారు ఇక్కడ నేనే పోటీ చేస్తా అని ఆయన వచ్చాడు? సార్ మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసాం మేము విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే, మా నాయకుడు మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేస్తే మన్నా ఇన్లక్క సార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాదు, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా నేను చేస్తాను, నన్ను నెల్లూరు నుంచి పోటీ చేయమన్నారు, నేను వెనక ముందు ఏం ఆలోచించలేదు, గమ్ముగా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఒక గౌరవము, ఒక నమ్మకము, ఆయన చెప్పిన ఒక మాట మీద మేము కట్టుబడి ఉంటాము, ఆయన సీఎం చేసుకుంటాము, ఎక్కడైనా సరే మేము ఆయన గెలిచి చూపిస్తామని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఇక్కడ రావడం జరిగింది సార్. ఇప్పుడు కరెక్ట్గా మీకు ఎంపీ ఎవరు గెలిస్తే మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు సార్? 100 కాదు 1000% మన వేణుంబాక విజయసాయి రెడ్డి గారు ఎంపీగా గెలిస్తే చాలా బాగుంటుంది, అభివృద్ధి బాటలో నడుస్తుందని మేము భావిస్తున్నాం సార్. ఇక్కడ టీడీపీ బలంగా ఉంది సార్ నెల్లూరులో? బలంగా ఏం సార్, డబ్బులు ఉన్నాయి సార్, బలంగా ఏం లేదు. ఈ 5 ఏళ్లలో నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందిందా? ఈ 5 ఏళ్లలో అంటే 5 ఇయర్స్లో ఏమైనా అభివృద్ధి చెందిందా? అభివృద్ధి చెందింది కదా సార్. ఇప్పుడు మేము చూసుకుంటా ఉంటే చాలామంది ప్రతిపక్ష వాళ్ళు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, పేదలకి డబ్బులు ఇచ్చి సోమారబతులు చేశారు, సంక్షేమ పథకాలు అందించారు, అది ఇది అని చెప్తున్నారు. ఇప్పుడు అవి ఒక పక్క అయితే అభివృద్ధి కూడా ఒక పక్క జరిగింది సార్. బ్యారేజీలు, ఇక్కడ హన్నత్పురం బ్యారేజ్ ఒకటి, పెన్నా నది బ్యారేజ్ ఒకటి, రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ కట్టుకుంటా అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అందించారు సార్. బాగుంది సార్ పాలన. ఇప్పుడు ఎంత మెజారిటీతో మీరు విజయసాయి రెడ్డి గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? 1.5 లక్ష దాటుతుంది అనుకుంటున్నాం సార్ మేము. ఖచ్చితంగా 1.5 లక్ష సార్, ఖచ్చితంగా.